ప్రజాస్వామ్య దేశమా, ప్రజాస్వామ్య దేశమా, ఆపలేవు అక్రమ అరెస్టులతో మమ్మల్ని, ఆపలేరు అక్రమ అరెస్టులతో మమ్మల్ని, ఆపలేరు. హైదరాబాద్లో కౌశిక్ రెడ్డి, హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటి మీద దాడిని మేము ఇక్కడ తీవ్రంగా ఎల్కదుర్తి మండలం తరపున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఒక శాసనసభ్యుడైన కౌశిక్ రెడ్డి ఇంటి మీదనే దాడి జరిగిందంటే ఇక్కడ తెలంగాణలో ప్రజాస్వామ్యం నడుస్తుందా, రౌడీ రాజ్యం నడుస్తుందా, పోలీసు రాజ్యం నడుస్తుందా? ఏంటిది అసలు? ఇది తెలంగాణ శాంతియుత తెలంగాణలో ఈరోజు మళ్ళీ చిచ్చు రేపిండ్రు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వచ్చి ఈరోజు విపరీతమైన పోలీసు దాడులు చేయించుకుంటూ పోలీసులను వెంట పెట్టుకొని వచ్చి ఇవాళ గాంధీ అనే ఎమ్మెల్యే దాడి చేయడం అనేది అది నీచమైన కార్యక్రమం. ఇది దౌర్జన్యంగా చేస్తున్నారు. దీన్ని ప్రభుత్వం ఉందా లేదా అసలు ఏం నడుస్తుంది? హైదరాబాద్లో ఒక గుండాయిజం నడుస్తుంది. అంటే ప్రజాస్వామ్యంలో ఒక ఎమ్మెల్యేకే స్థానం లేనప్పుడు, ఆ ఎమ్మెల్యేకే సెక్యూరిటీ లేనప్పుడు ప్రజలను ఎట్లా పాలిస్తాడు ఈ రేవంత్ రెడ్డి? ప్రజాపాలన అని చెప్తుండు. ప్రజాపాలన కాదు, దౌర్భాగ్యమైన పాలన. ఇది రౌడీ పాలన చేస్తున్నాడు. వెంటనే దీన్ని ఖండించి వాళ్ళు క్షమాపణ చెప్పాలని మేము కోరుతున్నాం ప్రభుత్వాన్ని. ప్రభుత్వం వెంటనే క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే ఒక శాసనసభ్యుని మీద దాడి చేయడం అనేది హేళనమైన చర్య ఇది. కాబట్టి ఇక నుండి ఏం జరిగినా కూడా ఊరుకునే లేదు. తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు కానీ కార్యకర్తలు కానీ ఇలాంటి దౌర్జన్యాలను దాడులను ఎన్నో ఎదుర్కొని ఉద్యమం చేసి తెలంగాణ సాధించుకున్న పార్టీ ఇది. ఎవరికి భయపడే పార్టీ కాదు. తెలంగాణ రాష్ట్రంలో శాంతియుతంగా ఉండాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక శాంతియుతంగా చేస్తుంటే వారు దౌర్జన్యం చేయడం అయితే మాత్రం మేము దీన్ని ఎల్కదుర్తి మండల పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాం.